ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. మళ్ళీ మొదటికొచ్చావేంటి? ఇలాంటి వాడు మళ్ళీ దొరకడే. అవునే, దొరకడు. కానీ నాకిప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి? ఆడపిల్లకి పెళ్లి వల్ల కొత్తగా భర్త ఒక్కడే వస్తాడు, కానీ ఆ ఒక్కడి కోసం చాలా వదులుకోవాల్సి వస్తుందని ఇప్పుడే తెలుస్తుంది. గీత,
సూర్యుడు కూడా ఒక్కడేనే. కానీ ఆ ఒక్కడి కోసం ఆకాశం రాత్రి ఉన్న చందమామని, వెన్నెలని, నక్షత్రాల్ని వదులుకోవడం లేదు. వెలుగు కావాలంటే వాటన్నిటినీ వదులుకోక తప్పదు. నేను ఆకాశాన్ని కాదే, మనిషిని. ఆకాశానికి మనసు లేదు. ముఖ్యంగా నీలాంటి స్నేహితురాలు లేదు. కాదు, దానికి మాట్లాడే నోరు లేదు. ఉంటే దాని బాధ చెప్పేది. ఒక్క సూర్యుడి కోసం వాటన్నిటిని వదులుకోవాలంటే దానికి బాధగానే ఉంటుంది. కానీ వెలుగు కోసం వదులుకోక తప్పదు కదా. అలాంటి వెలుగు నాకొద్దు. వద్దు అంటే కాలం ఆగిపోదు గీత. రావడం దాని పని, వచ్చిన దాన్ని ఇన్వైట్ చేయడం మన పని. ఆకాశానికి మార్నింగ్ టైం ఎలాంటిదో ఆ అమ్మాయికి పెళ్లి టైం అలాంటిది. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోతుంది. కాలం దాని పని అది చేసుకుపోతుంది. మన పని మనం చేసుకుపోవాలి. ఇప్పుడు నీ పని ఆ అబ్బాయి గారి ముందు సిగ్గుపడటం. అంకుల్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. భలేవాడురా. ఇక్కడ గీత నిశ్చితార్థం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అయిన తర్వాత ఇద్దరం కలిసే వెళ్దాం. ఎవరండి ఇతను? నా మేనలుడు. ఆహా. చాలా మంచివాడు, వెరీ ఇంటెలిజెంట్. ఉంటే గింటే ఒళ్ళంతా పుట్టుమచ్చలుంటాయేమో గాని ఒక్క చెడ్డ మచ్చ కూడా లేదండి. నీకెలా తెలుసు? శాస్త్రి గారికి వీడి గురించే కాదండి, వీళ్ళమ్మ నోటివాటం గురించి కూడా బాగా తెలుసు. ఏమయ్యా శాస్త్రి? ఇప్పుడెందుకండి, ఇంత మంచి సమయంలో ఆ చేదు అనుభవాలని గుర్తు చేయకండి బాబు. అమ్మా, టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి, అందరినీ పిలవండి. అలాగే పంతులు గారు. ఇద్దరం ఒకే గెటప్ లో ఉన్నాం. అతను కన్ఫ్యూజ్ అవుతాడేమో. నిజమేనే, ఆ రోజు హాస్పిటల్లో నిన్ను క్యాజువల్ గా చూశాడు. గుర్తుపట్టగలడో లేదో. పొరపాటున నన్ను నువ్వనుకున్నాడనుకో, నాకు ప్లస్ నీకు మిస్. నేను మిస్సెస్ చంద్రశేఖర్ అయిపోతాను, నువ్వు మిస్ గీతగానే మిగిలిపోతావు. చాలే, అందుకే నేను రాను. నువ్వు మాత్రం వెళ్ళు. నో కన్ఫ్యూజన్, ఓన్లీ యాక్షన్. ఏమ్మా అంజలి, మీ ఫ్రెండ్ ని రెడీ చేయడం అయిందా? రెడీ అయింది పిన్ని. రామ్మ గీత. రావే. నేను రాను గీత, నువ్వే వెళ్ళు. రామ్మ, పర్వాలేదు. నేను రాను పిన్ని. ఇద్దరం ఇలా వెళ్తే పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ అవుతాడని అంజలి రానంటోంది మమ్మీ. కన్ఫ్యూజ్ అయి నిన్నే ఇష్టపడితే నీకిచ్చే పెళ్లి చేస్తాం, సరేనా? పో పిన్ని. ఇలా అక్కడ కూడా సిగ్గుపడితే నిజంగా నువ్వే పెళ్లి కూతురు అనుకుంటారు. జాగ్రత్త. అందుకే రానంటున్నాను. ఏం పర్వాలేదు. అతని గీత ఎలా ఉంటుందో నువ్వెలా ఉంటావో తెలుసు. ఎలా? ఎలాగేంటే, హాస్పిటల్లో నన్ను చూసే కదా పెళ్లి చేసుకుంటానన్నారు కదా మమ్మీ? అవును, ఆ తర్వాత ఫోటో కూడా పంపించాం కనుక కన్ఫ్యూజన్ ఏమీ లేదంజలి. నువ్వు కూడా చక్కగా రావచ్చు. అలాగే పిన్ని. పదండి పదండి. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు పిన్ని. సరేనమ్మా. భోజనానికి వేళ అవుతోంది, కార్యక్రమం ఎప్పుట్టా? అమ్మాయిని తీసుకురాలేదే? అంజలి తీసుకొస్తోందండి. అంజలి సింగారం చేయడం పూర్తి చేస్తే కదా గీత రావడానికి. ఇంటికి కట్నం ఎంత ఇస్తారు? కోహినూరు వజ్రాన్ని ఇస్తున్నాను. కోహినూరు వజ్రమా? అదెక్కడదండి? ఎక్కడదేంటండి, నేనే కన్నాను. వజ్రాన్ని కన్నారా? లేదండి, వజ్రం లాంటి కూతుర్ని కన్నాను. కరెక్ట్ గా చెప్పారు. వజ్రం ఉండాల్సింది రాకుమారుడి దగ్గరే కదా. అదిగో వజ్రం వచ్చేస్తోంది. ఏమిటండి, అమ్మాయిని తీసుకురమ్మంటే ఒక్కరుగా ఇద్దరు వచ్చేస్తున్నారేమిటి? కొంపదీసి ఆయనకిద్దరా? శాస్త్రి గారు, ఏదో సరదా కన్నాలండి. ఇలా ఒకేలా వచ్చేస్తే పెళ్లి కూతురు ఎవరో పోల్చుకోవడం ఎలాగా? వాళ్ళు గీతాంజలి మాకు తెలుసు. అందులో గీత ఎవరో అంజలి ఎవరో కూడా తెలుసు. మాకేం కన్ఫ్యూజన్ లేదు. నువ్వు నోరు మూసుకో.
శుక్లాంబరధరం విష్ణుం శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తూం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత ఆనశృణ్వన్మూర్తిభిः సీదసాదనం ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్తరోరైక్యం సమర్పయామి ముఖాద్యం సమర్పయామి ధాతా పృష్ఠాజబుదాజహారసక్రః ప్రవిద్వార్ధదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఏకభోజనాయ పంథ ఆయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ వ్యయనామ సంవత్సర చంద్రమాన వైశాఖ శుద్ధ ఏకాదశి ఉత్తర నక్షత్రాయుక్త ధనుర్లగ్నమందు అనగా మే 9వ తారీఖు రాత్రి 11:12 సుముహూర్తమున శ్రీ విశ్వనాథ ప్రసాద్ రాజ్యలక్ష్మి గారుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గీతను మహారాజు శ్రీ చక్రపాణి సుశీల గారి ఏకైక కుమారుడు చిరంజీవి చంద్రశేఖర్కిచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున నిశ్చయితాంబూలాల రోజున పెద్దలు రాయించి ఇచ్చిన లగ్న పత్రిక ఇది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తీసుకోండి. ముందు మీరు కూర్చోండి. నేను వెళ్ళాలి. కూర్చోమన్నానా? నేను వెళ్తాను, తీసుకోండి. నువ్వు కూర్చుంటే నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నువ్వు అలా అడిగితే నాకు భయం వేస్తుంది. అంటే నా మొహం భయపెట్టేలా ఉందా? అలా ఏం లేదు. అందంగా అనుకువగా ఉన్నందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నీ అందానికి మా అమ్మా నాన్నలు కూడా చాలా మార్కులు వేశారు. నా అందాన్ని మరీ అంతగా పొగడక్కర్లేదు. నేనేమీ పొగట్టం లేదు. నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు. ఈ మాటలు చెప్పడానికేనా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? అవును. సరే, ఆ గ్లాస్ ఇవ్వండి. అంజలి, ఏంటి అలా చూస్తున్నారు? అంజలి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇలా రాసుకున్నాను. నాకంటే ఎక్కువ? అవును. ఈ ప్రపంచంలో అందరికంటే నాకు అంజలి అంటేనే ఇష్టం. మీరు గ్లాస్ ఇస్తే నేను వెళ్తాను. థ్యాంక్స్. ఆగండి. మీరిద్దరు మళ్ళీ తలలు కొట్టుకోండి. ఎందుకండి? అంజలికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇలా తలలు తగిలితే రెండోసారి కొట్టుకోవాలంట, లేకపోతే వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారంట. పూర్ సెంటిమెంట్. పూర్ సెంటిమెంటో రిచ్ సెంటిమెంటో, మీరిద్దరు ఇప్పుడు మళ్ళీ తలలు కొట్టుకోకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మీరు పెళ్ళయ్యాక ఎక్కడ పోట్లాడుకుంటారో అని నేను భయపడుతూ ఉంటాను. మీరిద్దరు తల్లు కొట్టుకునేలా లేరు. ఆ పనేదో నేనే చేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. గుండెల్లో భారం దిగిపోయినట్టుంది. ఇక మీ లైఫ్ హ్యాపీ. వెళ్దామా?
ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒరేయ్, నేను విధవరాలనని నేనొస్తే అశుభమని ఆ శుభకార్యానికి రావడం మానేలేదురా. నీతో జరగాల్సిన ఆ నిశ్చితార్థం ఎవరితోనో జరగడం చూడలేక రాలేదు. గది తలుపులు మూసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాను. చూడమ్మా, నువ్వు గది తలుపులు మూసుకుని కూర్చుంటే జరగకుండా ఆగిపోతుందా? నువ్వు కళ్ళు మూసుకుంటే నా పెళ్ళైపోతుందా? ఇలాగే ముక్కు మూసుకుని జపం చేస్తూ కూర్చున్నావంటే ఊపిరి ఆడక నువ్వు కూడా నా దగ్గరికి వెళ్ళిపోతావు. ఏ నేనేమన్నా తప్పు మాట్లాడానా? మొన్న మ్యారేజ్ శాస్త్రి వచ్చినప్పుడు నేను కంగారు పడుతుంటే నువ్వేమన్నావు? ఇళ్ళలగానే పండగ కాదు అన్నావు. ఇప్పుడు చూడు, పండగ వచ్చింది, ఇళ్ళకే టైం వచ్చింది. అంతేకాదు రేపొద్దున బాజా భజంత్రులతో వాడు గీతమేళలో తాళి కూడా కట్టేస్తాడు. ఫస్ట్ నైట్ ఫస్ట్ బర్త్ కూడా అయిపోతాయి. జరగవు, అవేవి జరగవురా. జరుగుతాయి, కానీ నీకు కనిపించవు. ఎందుకంటే గాంధార్లాగా నువ్వు కళ్ళ గంతలు కట్టు కూర్చుంటావు కదా. నేను మాత్రం చేతులు ముడుచు కూర్చోను, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు? కిడ్నాపా? అవును, గీతని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటాను. ఒరే, తొందరపడద్దురా. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. నీకేమో బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. నువ్వు మరీ ఇంత శాంతంగా ఆలోచించావు అనుకో, పనులవ్వో. రమేష్, తొందరపడితే మొదటికే మోసం వస్తుందిరా. అమ్మాయికి నువ్వు మాట్లాడుకో. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే విన్నాను, ఇక విన్నావు. గీతని కిడ్నాప్ చేస్తాను, తాళి కడతాను. ఎలా కిడ్నాప్ చేస్తావురా? నేను చేయను, చేయిస్తాను. ఎవరి చేత? శంకర్ దాదా. నా దగ్గరికి ఎవరు ఏ కేసు తీసుకొచ్చినా నాకే విధమైన టెన్షన్ ఉండదు. నా వల్ల ఎదుటి వాళ్ళకి బీపీ పెరగాలే తప్ప నా బీపీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్సా? కాదు, శంకర్ దాదా ఎంఎంఎస్. ఎంఎంఎస్కేనా? ఎంఎంఎస్కే అంటే ఏంటండి? మర్డర్స్, మానభంగం, స్మగ్లింగ్, కిడ్నాపింగ్. ఓకే, వీటిలో నీకేం కావాలి? కిడ్నాప్. దానికి ఎంత ఖర్చు అవుద్ది? బాత్రూమ్ కానీ వెళ్తారా? 2 లక్షలు అవుతుంది. అంత ఇచ్చుకోలేను. ఎంత ఇచ్చుకోగలవు? 1,00,000. ఇదిగో. ఎవరిని చేయాలి కిడ్నాప్? గీతని. సినిమా యాక్టర్ గీతనా? కాదు, నా కాబోయే పెళ్ళాం గీతని. కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేయాలా? ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. ఓహో, లవ్ స్టోరీనా? కాదు, ఫ్యామిలీ స్టోరీని. మరి ఈ మధ్యలో క్రైమ్ టచ్ ఎందుకు? అదంతా నీకెందుకు? నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాకు అప్పగించు. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? కిడ్నాప్ ప్లాన్ వేయాల్సింది నేను, నువ్వు కాదు. ఇది కిడ్నాప్ ప్లాన్ కాదు, మరి ఇంటి ప్లాన్. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1. ఇది బిజినెస్ మ్యాన్ విశ్వప్రసాద్ ఇల్లు. ఈ ఇంటి ముందు ఒక సుమో వచ్చి ఆగుతుంది. ఆ సుమోలోంచి నువ్వు నీ అనుచరులు దిగుతారు. ఇలా గేట్ దాటి కొంచెం ముందుకు రాగానే మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళగానే మెయిన్ డోర్ ఉంటుంది. దాన్ని మీకోసం నేను ఆల్రెడీ తెరిచి ఉంచుతాను.
మెయిన్ డోర్ దాటి ఇలా లోపలికి రాగానే ఇక్కడే ఎడం వైపున స్టేర్ కేస్ ఉంది. అలా ఆ స్టేర్ కేస్ ఎక్కి వెళ్ళగానే ఎడం వైపు ఓ డోర్ కనిపిస్తుంది. ఆ రూమ్లోనే గీత పడుకుని ఉంటుంది. మీరు ఆ డోర్ తెరుచుకుని లోనికి వెళ్ళండి, ఆవిడ తీసుకుని వచ్చేయండి.